triplex villas at Kollur, APR Projects. కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఎవరంటే శ్రీరాజ్ గారు. మీరు ఎక్కడెక్కడో బాగా కనుమరుగైపోయిన ఆర్టిస్టులు బయట లాగుతుంటారు, అలా నన్ను ఆ లిస్టులో లాగారేమో డౌట్. కొంచెం అదే శ్రీరాజ్ అనేవాడు అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు అసలు కనిపించట్లేదు మీరు ఎక్కడ? ఇవన్నీ ఆన్సర్ లేని క్వశ్చన్స్. నాలాంటి టీవీ ఆర్టిస్టులకిను జూబ్లీ హిల్స్లో బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అరంగేట్రం చేసింది టీవీలోనా సినిమానా? నేను సినిమాలోనే. ఫస్ట్ అలీగారి సినిమా కదా? అలీగారి సినిమా. కర్ణ ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. కన్నడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తెలుగులో డిసైడెడ్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారు? రెమ్యునరేషన్స్ కూడా చాలా డిఫరెంట్, చాలా వర్స్ట్ రెమ్యునరేషన్స్ ఉంటాయి, చాలా నీచమైన రెమ్యునరేషన్. నాలాంటి సీనియర్ ఆర్టిస్ట్ ని కూడా ఒక 6,000 సార్ అని వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మీకు అప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా? అనిపిస్తుంది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో దరిద్రం ఏంటి మనకి అంటే, నేనేమంటానంటే నేను చాలా ఏమంటారు, మన జన్మ ఇలా తగలడింది అనమాట. అంటే ఏదో చేసాం లాస్ట్ జన్మలో, చాలా చండాలం చేసినట్టున్నాం, వర్కౌట్ కాలేదు అంతే. ఫైనాన్షియల్గా చాలా ఎఫెక్ట్ పడిపోయింది, అది చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఈ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ ఎవరంటే శ్రీరాజ్ గారు. ఇండస్ట్రీకి చాలా దగ్గర ఉన్నటువంటి పర్సన్. స్మాల్ స్క్రీన్ అయినా సిల్వర్ స్క్రీన్ అయినా ఎంతో మంది అభిమానులు అయితే సంపాదించుకున్నారు. రైట్ నాతో పాటు శ్రీరాజ్ గారు ఉన్నారు. అసలు లేట్ చేయొద్దు, బోల్డ్ అనే విశేషాలు తెలిసేసుకుందాం. హాయ్ శ్రీరాజ్ గారు. హాయ్ సువర్ణ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సువర్ణ అని పిలవండి, మరీ సువర్ణ గారు ఏంటి? ఏదో నేను నడుస్తున్నప్పుడు మీరు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను కొంచెం బాగానే ఉన్నాను, మీ దయ అని కూడా చెప్పుకోవచ్చు నేను ఇండస్ట్రీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. డెఫినెట్ గా అండి, థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో బాగా కనుమరుగైపోయిన ఆర్టిస్టులు బయట లాగుతుంటారు, అలా నన్ను ఆ లిస్టులో లాగారేమో డౌట్. కొంచెం అదే శ్రీరాజ్ గారు, ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు మీ జర్నీ చాలా మందికి తెలుసుకోవాలంటుంది. సోషల్ మీడియా అప్డేట్ కాని టైంలోనే, అసలు ఎటువంటి ప్రమోషన్స్ లేని టైంలోనే శ్రీరాజ్ అనేవాడు అందరికీ తెలుసు, ప్రతి ఇంట్లోనూ గుర్తుపడతారు, ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు అసలు కనిపించట్లేదు మీరు ఎక్కడ? ఇవన్నీ ఆన్సర్ లేని క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే నేను తెలుగు ఇండస్ట్రీలో ఉండేవాడిని, ఇప్పుడేమో కన్నడ ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్ట్ ఉన్న పరిస్థితిలో ఉన్నాను అనమాట. దట్స్ ఏంటంటే అవకాశాలు తక్కువ ఇక్కడ. ఇది ఏంటంటే ఎవరిని క్వశ్చన్ చేసే స్థితి లేదు ఇక్కడ. ఒక ఛానల్ని మనం క్వశ్చన్ చేయలేము, ఒక ప్రొడ్యూసర్ని మనం క్వశ్చన్ చేయలేము. ఇది గ్యారంటీ లేని లైఫ్. ఇప్పుడు ఎవరినైనా ఏమడుగుతాం, ఇప్పుడు ఛానల్ ఏంటంటే మీరందరూ కన్నడ వాళ్ళే తెచ్చుకుంటారా, మా తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మాకు కూడా కొంచెం అవకాశాలు ఇవ్వండి అని అడిగితే నువ్వు ఎవడో అడగడానికి అంటాడు. నా ఇష్టం, నా ఛానల్, నేను తెచ్చుకుంటా, నాకు కావాల్సిన వాడిని తెచ్చుకుంటా, నీకు ఎందుకు అదలబో అంటే మనం అడగడానికి లేదు. ఎందుకంటే మనకు సంబంధం లేని విషయం, అది పెద్ద విషయం కాదు. ప్రొడ్యూసర్ అనుకో, రే బాబు నీ సమస్యలు నీ కూడా, నా సమస్యలు నాకు ఉంటారా బాబు, ఛానల్ వాడు చెప్పాడు వాళ్ళు పెట్టుకోమని వీళ్ళు పెట్టుకోమని, నువ్వు వచ్చి నన్ను తింటే నేను ఎక్కడ చేయాలి, పో అదలబో అంటాడు. సమస్య లేదు, పక్కకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేసి నాకు ఇక్కడ హక్కు ఉంది, నా హక్కుని మీరు ఎందుకు కాల్ రాస్తారు అనే అంత సినిమా లేదు ఇక్కడ. అది పర్టికులర్గా టీవీ ఇండస్ట్రీలో టీవీ ఆర్టిస్ట్కి అంత సీన్ లేదు ఇక్కడ. నాలాంటి టీవీ ఆర్టిస్టులకిను జూబ్లీ హిల్స్లో బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మన కారు ఉంటుంది, ఆడ కారు ఉండదు, అంతే తేడా. నేను ఏదైనా సజెస్ట్ చేయాలి ఎవరికైనా అప్కమింగ్ ఆర్టిస్ట్లు అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి నేనేమిస్తానంటే, జన్మలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు టీవీల్లోకి మాత్రం రావద్దని చెప్తాను. అసలు దీని దరిదాపులు కూడా చూడకండి. ఫ్యూచర్ స్మాష్ అవుట్ అయిపోద్ది. అంటే లైఫ్ అనేది చాలా చిన్నదండి, అందరికీ తెలిసిన విషయమే. చూస్తుండగానే గడిచిపోతుంటుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఉద్యోగం వస్తుంది, ఒక 1 year నడుస్తుంది, తర్వాత అది అయిపోయిందంటే వీడికి ఎగిరిపోద్ది పిట్ట. మళ్ళీ పట్టుకోవాలి మనం ఇంకో ప్రాజెక్ట్ పట్టుకునేదాకా. అప్పటిదాకా చేసిన టెన్షన్లు, మెయింటెనెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా లైఫ్లో, అవన్నీ మెయింటైన్ చెయ్యకపోతే మళ్ళీ లైఫ్ ఏమనుకుంటారు జనం, ఇప్పటిదాకా వచ్చిన పేరు బాగోదు, అలాగే మెయింటైన్ చేయాలి, అదే కార్ మెయింటైన్ చేయాలి, అదే డ్రెస్ మెయింటైన్ చేయాలి, అదే మేకప్ మెయింటైన్ చేయాలి. ఈ టెన్షన్స్లో చేసే అప్పులు, క్రెడిట్ కార్డులు, అవి ఈ టెన్షన్స్ అన్నీ మనిషిని ఎలా అంటే, మనిషి సెటిల్ అవ్వడం అంటే మీన్స్ ఆస్తులు సంపాదించుకోవడం కాదు, అప్పు లేకపోవడం అంటారు. చాలా పెద్ద విషయం. టీవీ ఆర్టిస్ట్గా ఎవడైనా వచ్చి అలా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం అది పెద్ద బూత్ అనమాట. నాకు ఉన్న అనుభవంలో నేను చెప్తున్నా, నువ్వు ఎంత గొప్ప తోపు అవ్వచ్చు, తోపు ఆర్టిస్ట్ అవ్వచ్చు, నీకెంత నాలెడ్జ్ ఉండొచ్చు, నువ్వు ఏమైనా పీకు, తెలుగు ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీలో మాత్రం నువ్వు ఏం చేయలేవు.
అసలు సమస్య లేదు. దీనికన్నా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇన్ని సంకలనాకి సినిమా ఇండస్ట్రీలో ఉండడం బెటర్. అందులో ఒక సీన్, ఒక హిట్ సినిమా ఈ 10 సంవత్సరాలని వెనకబాటుతనాన్ని లేకపోతే జీవితం ఏంట్రా ఇలా ఉంది అనే బాధని అన్నిటిని ఆ ఒక్క 10 ఏళ్ళ తర్వాత వచ్చే ఒక సినిమానో ఒక సీనో నిన్ను ఫుల్ఫిల్ చేసేస్తుంది అనమాట లైఫ్ని. సినిమా మాత్రమే. ఇది జన్మలో ఏమీ చేయదు నేను, అలా చంపేస్తుంది. ఆ టీవీలో మా పెన్షన్లు మా యూనియన్లో ఓల్డ్ ఆర్టిస్ట్లకి పెన్షన్లు ఇస్తుంటారు కదా, వాటికి కిమ్స్ వాళ్ళు ఇచ్చే 2 లక్షల ఇన్సూరెన్స్లకి వీటికే తప్పితే టీవీ ఇండస్ట్రీలో బాగుపడి నిలబడ్డాడు, ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఒక కారు కొనుక్కున్నాడు, లైఫ్లో వాడికంటూ ఒక సెటిల్మెంట్ వచ్చింది అనేది మాత్రం ఈ జన్మ కాదు కదా 100 జన్మలు ఎత్తినా తెలుగులో జరగదు.